ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో నైనా ప్రభా, వాక్యం ద్వారాగా ఫలించుటకు సహాయం చేయ ప్రభా. మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యంను దయచే ప్రభా. సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభా. ఫలించే మొక్క వలె ఉండుటకు సహాయం చేయ ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా, గ్రహించే హృదయమును వినగలిగే చెవులను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయంలో నాటుకునేటకు సహాయం చేయ ప్రభా. మనము ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యం ద్వారాగా మా నడతను శుద్ధి చేసుకునే భాగ్యమును దయచే ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చూద్దామండి. అందుకు యేసు, నమ్ముట నీ వల్లనైతేనే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. అంటే అందుకు యేసు ఏమని చెప్పుచున్నాడు? నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే అని అతనితో చెప్పాను. ఎప్పుడు ఎవరితో చెప్పానో? చిన్నవాడు తండ్రిని నమ్ముచున్నాడు గనుక నాకు సమస్తమును కూడిండునని సహాయం చేయమని దేవునిని అడిగినప్పుడు, నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అంటున్నాడు. కానీ నాకు అపనమ్మకముగా ఉండవద్దని అంటున్నాడు. అపనమ్మకముగా ఉండకోకుండా పూర్తిగా నమ్మి ఉండమని అంటున్నాడు. సగం నమ్మి సగము నమ్మడము కాకుండా హృదయపూర్వకముగా నమ్మని అంటున్నాడు. హృదయపూర్వకంగా నమ్ముచున్నావా? నేను నిజంగానే దేవునిని నమ్మినప్పుడు, దేవుని విశ్వాసించినప్పుడు ఎలా నమ్ముచున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకు. ఎలా నమ్మువానికి సమస్తమును సాధ్యం. చనిపోయిన కుమారుని లేపాడు, లాజరుని లేపాడు. అలాంటి స్థితిలో అంత నమ్మకం. దేవుడు తిరిగి లేస్తానన్నప్పుడు ఎవరైనా నమ్మారా? కానీ ఒకటి గ్రహించలేదనుకుంటా. ఏంటంటే దేవుడు ఇంత అద్భుత కార్యములు చేసినప్పుడు యేసుక్రీస్తు వరకు తిరిగి లేస్తారని ఎవరిని కూడా నమ్మలేదు. ఎందుకనంటే ఈయనంట తిరిగి లేస్తాడట అని అన్ని అద్భుత కార్యములు చేస్తారు. చనిపోయిన లాజరు లేపిన వాడు ఆయన లేవటం పెద్ద సమస్య కాదు, పెద్ద విచిత్రమేమీ కాదు కదా. అన్ని అద్భుత కార్యములు నమ్మినప్పుడు దేవుడు లేస్తాడని ఎవరు కూడా నమ్మరు. కానీ నమ్మిన వారు ఏం చేస్తారు? సమస్తమును సాధ్యమని అని అన్నాడు. తోమా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత నీ వేలిలో, నీ గాయంలో వేలు పెడితేనే కానీ నేను నమ్మనని అంటున్నాడు. అలాంటి అపనమ్మకంతో ఉండకూడదు. మనం పూర్తిగా దేవునిని నమ్మిన ఎడలే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనకి సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. మార్కు సువార్త 10:27 ఒకసారి చూద్దామండి. యేసు వారిని చూచి, ఇదిగో మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే అని అంటాడు. ఏంటది? ఎవరికి అసాధ్యము? మనుషులకు అసాధ్యము. దేవునికి ప్రతిదీని కూడా సాధ్యమే. ప్రతి ఒక్కటిని కూడా. దెయ్యములను వెళ్ళగొట్టలేదా? రక్షణను కలిగించలేదా? మనుషులు పట్టే పేతురుని చేపలు పట్టే జాలరైతే మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పలేదా? అన్ని అద్భుత కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యము చేయడంటారా? ఒక్కసారి ఆలోచించుకు ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరికి కూడా ఏంటది? సమస్తమును కూడా సాధ్యమే అని చెప్తున్నాడు. అది ఎవరికి? దేవునికి సాధ్యము, మనుషులకి అసాధ్యమేమో. కానీ దేవునికి ఏమైనది? సాధ్యమయ్యినది. మనం ఎప్పుడూ కూడా ఆ మనుషుల మీద కాదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడు సమస్తమును కూడా, నీ భారం యెహోవా మీద మేపుము, అప్పుడు నీవు నీ మార్గమును సరళం చేస్తాను. మన భారం యెహోవా మీద మోపినప్పుడు దేవుడే చూసుకుంటాడు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఆయన అన్ని చేసిన వాడు. మనల్ని ఎలా మనం నమ్మకం కలిగి నమ్మిన వానికి సమస్తమును సాధ్యమని అన్నాడు. నమ్మని వానికి శిక్ష అని అన్నాడు. కానీ నమ్మి రక్షణ పొందండి అని అంటున్నాడు. నమ్మి రక్షించబడండి అని అంటున్నాడు. కానీ అపనమ్మకముతో ఉండవద్దు. ప్రతిదీ మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అయితే ప్రతిదీని కూడా సాధ్యమే. ప్రతిదీ కూడా సాధ్యమని చెప్పుచున్నాడు. 29 చూద్దామండి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను
భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతుల ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తల్లిదండ్రులను, పిల్లలను రాబోవు లోకమందు నిత్య జీవము పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. ఇప్పుడు మనము ఏం చేయాలి? అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును అన్నదమ్ములను విడిచిపెట్టినా సరే, అక్క చెల్లెలను విడిచిపెట్టినా సరే, దేవుడు వచ్చినప్పుడు అవన్నిటిని కూడా ఏం చేస్తాడు? అంతకు మించి ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అధికంగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానన్నాడు. మనకు ఆశీర్వాదములు కావాలి, కానీ దేవుని మీద అయితే మనకి ఏముండదు? నమ్మకం ఉండదు. దేవుడు అంటే మనకి భయము ఉండదు. దేవుడు అంటే మనకి భక్తి, కానీ మనకు ఆశీర్వాదములు మాత్రం కావాలి, దీవెనలు మాత్రం కాదు. ఇక్కడ ఏమన్నాడు? వీటన్నిటిని విడిచి సువార్త నిమిత్తము ఉన్నవాడే దేవుడు వచ్చారు అక్కడికి అధికముగా ఆశీర్వదింపబడింది. ఈ లోకంలో మనము మొదటి వారిగా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి? ఈ లోకంలో మొదటి వారిగా ఉంటే దేవుని వచ్చినప్పుడు కడపటి వారిగా ఉంటాము. అదే ఈ లోకంలో కడపటి వారిగా ఉంటే దేవుని రాజ్యంలో మనం ఎలా ఉంటాం? మనకి ఈ లోకంలో మొదటి వారిగా కావాలా, లేకపోతే దేవుని రాజ్యంలో మొదటి వారిగా కావాలా? ఇక్కడదంతా కూడా అసాధ్యమే, ఇక్కడదంతా కూడా వ్యర్థమే. కానీ దేవుని దగ్గర దాచబడిన ధనమే నిజమైన ధనం. అది ఏంటది? వాక్యం అనే ధనము. వాక్యం అనే ధనము దాచబడితే అదే మనకి మేలు. 31 చూద్దాం ఒకసారి. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని చెప్పుతున్నాడు. ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఇక్కడ మనము మొదటి వారిగా ఉంటే దేవుని రాజ్యంలో కడపటి వారిగా ఉంటాం. భూలోకంలో మనము మొదటి వారిగా ఉంటే దేవుని రాజ్యం కడపటి వారిగా ఇక్కడ ఉండని ఎడల దేవుని రాజ్యంలో మనము మొదటి వారిగా. మనకి ఏ స్థానం కావాలి? చాలామంది చర్చికి వెళ్తారు, అందరూ ఎదురు కూర్చుండిపోతారు చాలామంది కూడా, లేకపోతే వెనకాల నుంచి నింపుకుంటూ వస్తారు. మయ్యన్నంత ఎవరు కూర్చుంటారా? ఎవరు వస్తారు? మొదటి వెళ్ళిన వారు భక్తి పరులు అంటారా? కాదు కదా. సిద్ధపడిన వారు భక్తి పరులు, విశ్వాసము కలిగి ఉన్నవారు భక్తి పరులు. అంతేగాని నేను ఎదురు కూర్చున్నంత రాని భక్తి పరులు అయిపోరు, లేకపోతే మొదటి కూర్చున్నంత రాని దేవుని రాజ్యంలో మొదటి వారు కూడా అయిపోరు. ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ లోకంలో కడపటి వారిగానే ఉంటేనే మనం దేవుని రాజ్యంలో మొదటి వారిగా ఉంటాము. అంతేగాని ఈ లోకంలో మొదటి వారిగా ఉండి మనం దేవుని రాజ్యంలో కూడా మొదటి వారు. బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తారు? 10 మంది వెళ్ళారు, కానీ దివిటీలు పట్టుకున్నవారు ఎంతమంది? 5గురే. విడవబడిన వారు 5గురే. ఎందుకంటే వారు సిద్ధపాటును కలిగి ఉన్నారు. అందరూ ఒకే చోట కూర్చున్నారు, అందరూ ఒకే దిక్కున ఉన్నారు, కానీ నూనె ఎక్కువ పట్టుకెళ్ళిన వారు దేవుడు వచ్చేంత వరకు కూడా ఆ నూనె సరిపోయింది. ఎందుకంటే వారి హృదయములు కూడా అలాగే సిద్ధపాటును కలిగి ఉన్నవి, వారి మనసు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నది, వారి ప్రవర్తన, వారి ప్రతిదీని కూడా సిద్ధపాటు కలిగి ఉన్నది. కాబట్టే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగారు. బుద్ధి లేని కన్యకులు దేవుడు వచ్చినప్పుడు చూసుకొచ్చిలే అని ఉన్నారు కాబట్టి అలా ఉన్నారు. మనం మొదట్లో కొంచెం బెంచీలో కూర్చున్నా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నా, లేకపోతే ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు, మన హృదయంలో విశ్వాసము ఎలా ఉన్నది, దేవుని ఎడల మనము మొదటి వారిగా ఉన్నామా లేదా. మనం బెంచీలో కూర్చున్నంతరానే కాదు, లేకపోతే మనం మైకి తీస్తున్న పాటలు పాడేసినంతరానే మొదటి వారం అయిపోము. కానీ దేవుని దగ్గర ఎలా ఉన్నామనేది, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన శరీరాన్ని కాదు, మన శరీర బట్టను కాదు, హృదయ అంతరంగములను చూచుచున్నవాడు ఎవరంటే యెహోవాయే హృదయంని చూస్తున్నాడు, మనుషులు కాదు. మనుషులకు అసాధ్యమేమో, దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనల్ని కాపాడేవాడు యెహోవాయే. యెహోవా తప్ప కానీ ఎవరికి కూడా ఏది కూడా తోచదు. మనము అనుకుంటాము నా ప్రార్థన వల్లనే, నా వల్లనే నేను ఇలా అయిపోయాను, నా వల్లనే రక్షింపబడింది, నేనే ప్రార్థన చేశాను, నేనే చెందాను. కానీ దేవుడు అంటే ఏ సమయం అది ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. కానీ ప్రార్థన జీవితమును కలిగి ఉండమని అన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనే పట్టుదల కలిగి ఉండండి అని అన్నాడు. విడివక ప్రార్థన చేయమని అంటున్నాడు. కానీ దేవుడు ఏ సమయం అందు ఆశీర్వదిస్తాడో అంతవరకు కూడా వేచి చూడాలి. బుద్ధి కలిగిన కన్యకుల వలె వేచి చూడాలి. అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ఎరిగి నలిగిన హృదయము దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, నేను నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ధనుకులనేమి, వేదాలనేమి దీవించినైనా
మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభా, అంగవైకల్యం కలిగిన చెవిటి వారిని మోగవారిని దీవించిన ఆయన ప్రభా, స్వస్థపరిచిన ఆయన ప్రభా, హాస్పిటల్లో అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా, జ్వరములతో కామరులతో ఉన్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా, అస్సాము దేశము కట్టుకుపోచున్నది నైనా ప్రభా, నీవు మాట సెలవివ్వగానే ప్రభా అది ఆగుతుంది నైనా ప్రభా, జల ప్రవాహము నీ మాట వింటది నాయన ప్రభా, సముద్రము నీ మాట వింటది నాయన ప్రభా, జలములన్నీ నీ వశమై ఉన్నావి నాయన ప్రభా, నీవు మాట సెలవివ్వగానే ప్రభా అవన్నీ ఆగును ప్రభా, నీవు ఒక్క చిన్న మాటతో ప్రభా నాయన ప్రభ సెలవిమ్మని అడుగుచున్నాం ప్రభా, ఆ దేశాన్ని కాపాడు నాయన ప్రభా, ఆ దేశాన్ని రక్షించు నాయన ప్రభా, నీకు స్తోత్రాలు నీకు వందనాలు నాయన ప్రభా, సాయం చేసే మనసు దయచే ప్రభా, అస్సామునైనా ప్రభా కొట్టుకోకుండా ఆర్జేయమని అడుగుచున్న ప్రభా, అలాంటి దేశాలు అనేకమైన చోట్ల కొట్టుకోవచ్చున్నవి నాయన ప్రభా, వారందరినీ రక్షించిన ఆయన ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా, ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారి శక్తిని బలం దయచే ప్రభా, పని లేని వారి పని దయచేయండి అయినా ప్రభా, నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభా, వారి వాహనములతో వారి గృహాలకు సురక్షితంగా చేయొచ్చు ప్రభా, ఈ సేవ చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ప్రభా, యవనస్తులను దీవించి యవనరాలను దీవించిన ఆయన ప్రభా, టీసీస్కి విరిచినారు, మెడుగులకు విరిచినారు నాయన ప్రభా, సఫలతని దయచే ప్రభా, వచ్చుచున్న వారిని వెళుచున్న వారిని ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు సహాయం చేయ ప్రభా, విరిగి నలిగిన హృదయములు దయచేయి, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయినా ప్రభా, మా శత్రువులు మిత్రువులు దీవించిన అయినా ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచిన ఆయన ప్రభా, నా కుటుంబమును కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా, నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా, మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా, విధవరాలు బిడ్డలను కూడా దీవించిన ఆయన ప్రభా, యవనస్తులని వాక్యం చేత నడతను శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభా, బాలింతల్ని బాలికలను దీవించిన ఆయన ప్రభా, పిల్లలైన వారి పిల్లలు దయచే ప్రభా, గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసును రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి నెరవేరినట్లు మా నిధిని ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, దిష్టి నుండి శోధన నుండి తప్పించము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. నా కుటుంబం పైనను చూచిన వారి పైనను వాక్యము పైనను ప్రభా హస్తము పైనను సదాకాలం నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.